మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రాంతాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో 4 బృందాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 5 బృందాలు పర్యటిస్తున్నాయి. మూసీ ప్రక్షాళన ధ్యేయంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రాంతాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బఫర్ జోన్ లో సర్వే ఇప్పుడు కొనసాగుతోంది. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ లో కొలతలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటికి మార్క్ చేస్తున్నారు. మార్క్ చేసిన నిర్మాణాలను త్వరలో కూల్చివేస్తామంటున్నారు అధికారులు. పాత బస్తీ పరిధిలోని చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఆక్రమణలను గుర్తించి కూల్చివేసే నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సర్వే కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్న పరిస్థితి. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. తామంతా పేదవాళ్లమని, ఇప్పటికిప్పుడు నివాసాలు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ అధికారులను వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుంటుంది అని, ఇళ్లను కూల్చవద్దు అని వాళ్లు వేడుకుంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఇళ్లు లేదా నిర్మాణాలని గుర్తించారు? ఎన్నిటికి ఇప్పటి వరకు మార్కు వేశారు? స్థానికులు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపించండి అని అడుగుతున్నారు. అధికారులు ఏమంటున్నారు? ఈ భవనాలన్నింటినీ ఎప్పుడు కూల్చివేస్తారు? ఈ రోజు మార్కు వేస్తున్నారు కదా. రైట్, ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే కొంత టెన్షన్ వాతావరణమే నెలకొందనే చెప్పుకోవాలి. మూసీ రివర్ ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ముందుగా రివర్ బెడ్ ప్రాంతాన్ని గుర్తించినటువంటి అధికారులు వాటికి మార్క్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకు మంచి పైనుంచి కనిపిస్తున్నటువంటి విజువల్స్ గమనించవచ్చు. ఒకవైపు మూసీ రివర్ ప్రవహిస్తుంది, మరొక వైపు రివర్ పక్కనే ఉన్నటువంటి నివాస స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం ఈరోజు అయితే మార్కింగ్ అయితే నడుస్తుంది. అంటే రివర్ బెడ్ అంటూ మార్కేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా FTL అని, బఫర్ జోన్ అని వరకు మాత్రమే మనం పేర్లు విన్నాం, కానీ ఇప్పుడు రివర్ బెడ్ అని కూడా పేర్లు వింటున్నాం. సో ప్రస్తుతానికైతే రివర్ బెడ్ ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ రేకులతో నిర్మాణమైనటువంటి బిల్డింగ్స్ అన్ని, ఈ భవనాల ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేందుకు వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు మార్క్స్ చేస్తూనే వారికి సంబంధించినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఆధార్ కార్డు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రివర్ బెడ్ తర్వాత FTL తర్వాత బఫర్ జోన్కి సంబంధించి నిర్మాణాలకి కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూము, కొంతమందికి బఫర్ జోన్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్తో పాటు మరొక కంపెన్సేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా 25 బృందాలు కూడా సర్వే చేస్తున్నాయి, తనిఖీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వాటికి నోటీస్ ఇచ్చిన వారిలో ఎందుకు అంటే ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కూడా చాలా విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అధికారులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, మేము ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, మమ్మల్ని మేము ఖాళీ చేసి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి బయటికి అని చెప్పేసి మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించండి అనేది మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక ప్రాంతంలో మీరు ఇస్తా అంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అక్కడ మాకు అలర్ట్ చేస్తే ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేది అధికారులతో వీళ్ళు వాగ్వాదం గొడవ దిగుతూ చెప్తున్నటువంటి మాట. పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చినటువంటి అధికారులతో కూడా కొంత స్థానికంగా ఉన్న వాళ్ళు అడ్డుకుంటూ కొంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. అధికారులకు ఇదంతా కూడా కొంత సవాల్గా మారిందనే మనం చెప్పుకోవాలి. పోలీస్ బందోబస్తు మధ్యన ఈ మార్కింగ్ కావచ్చు, ఈ సర్వే అనేది కంటిన్యూ అవుతుంది. అర్హులైనటువంటి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్తూనే, బుజ్జగిస్తూనే ఈ పని అంతటిని కూడా నిదానంగా
కంటిన్యూ చేసేందుకు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మూసీ రివర్ ఈ ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 2166 ఇళ్లను అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆక్రమణకు గురైనట్టు, అంటే రివర్ బెడ్ ఆక్రమణకు గురైనట్టు అక్కడ నిర్మాణాలు జరిగినట్టు అధికారులు అయితే గుర్తించారు. మూసీ ప్రక్షాళన పైన స్పీడ్ పెంచినటువంటి ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకొని వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టిందనే చెప్పుకోవాలి. ఆక్రమణలు తొలగించి వెంటనే మూసీ సుందరీకరణ పనులు, ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా కూడా వాటర్ని క్లీన్ చేసే పనిచేస్తుంది, మరొక వైపు ఇటు ఆక్రమణకు గురైనటువంటి ఇళ్లను కూడా తొలగిస్తూ నిర్వాసితులకు మరో చోట నిర్మాణాలు కావచ్చు, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ కంపెన్సేషన్ ఇస్తూనే ఈ మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. పునరావాసం కోసం పేదలకు సంబంధించినటువంటి ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూ సేకరణ అయితే జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి అందుతున్నటువంటి సమాచారం మేరకు 2166 ఇళ్లనైతే ప్రస్తుతానికి గుర్తించారు. వాళ్ళందరినీ ఖాళీ చేయాలని అయితే కోరుతున్నారు. అయితే ఈ వీకెండ్లో ఇవన్నిటిని కూలుస్తారా, లేకపోతే వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ ఏదైతే షెల్టర్ ఇచ్చిన తర్వాత వీటిని కూలుస్తారా అనే అంశం అయితే కొంత ఆలోచించాల్సి అయితే అవసరం ఉంది. సో ఈ ప్రాంతం అయితే ఖాళీ అయితే మాత్రం నిజంగానే సుందరీకరణ పనులు ఈజీగా జరుగుతాయి. ప్రస్తుతం మనం ఇటువైపు కూడా మనం గమనించుకోవచ్చు, అంటే ఇటు మూసీ రివర్ బెడ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటువైపు సర్వే కూడా మెల్లిగా రేపో మాపో జరిగే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా కొంత క్లీన్గా గ్రీన్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పైనుంచి ఈ వ్యూ అంతా చూస్తే మాత్రం మూసీ రివర్ కావచ్చు, మూసీ రివర్ పక్కనే రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇదంతా క్లీన్ చేసే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఇదంతా కూడా క్లీన్ అవుతుందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో 2166 ఇళ్లను ప్రస్తుతానికి అయితే గుర్తించి వాటిని మార్క్ చేస్తూనే ఆ సర్వే, అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ కావచ్చు, కంపెన్సేషన్ కావచ్చు ఇచ్చేందుకు అధికారులు ఆ వివరాలు సేకరిస్తూనే సర్వే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది. రైట్ ఎలేందర్, థ్యాంక్ యూ. సో మూసీ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆ మేరకు మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ఇళ్లన్నిటినీ కూడా తొలగించేందుకు సిద్ధమైంది. పాత బస్తీ పరిధిలో చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్లో మూసి పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆక్రమణల్ని గుర్తించి కూల్చివేసే నిర్మాణాలకి మార్క్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ మార్క్ చేసిన భవనాలన్నిటినీ కూడా కూల్చేయబోతున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సర్వే కొనసాగబోతోంది.